మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు, ది మేనిఫెస్టేషన్ క్వీన్. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాజ్. మ్యామ్, మనలో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి మనకి ఒక ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీనే మనకు కావాల్సిన జాబ్ అయి ఉండొచ్చు, హెల్త్ అయి ఉండొచ్చు, ఏ మేనిఫెస్టేషన్కైనా వాడుతూ ఉంటాం. ఈవెన్ ఇంక్లూడింగ్ మనీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా మనం పెంచుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా విరాట్, మనకు మీరు అన్నట్టు మనం ఏ ఏరియాలో అయినా మేనిఫెస్టేషన్ చేస్తున్నాము అంటే ఆ ఫ్రీక్వెన్సీకి, ఆ వైబ్రేషన్స్కి మనము మ్యాచ్ అయితేనే మనం దాన్ని అట్రాక్ట్ చేయగలం. సో ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకోవడం ఎలా? సో ఈరోజు మనం తెలుసుకుందాం, మనము మనీతో ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవ్వడానికి ఏం చేయాలి రోజు డైలీ రొటీన్లో. ఒకరోజు చేసి వదిలేయడం కాదు, ఎందుకంటే వీ నీడ్ టు సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేస్తేనే మేనిఫెస్టేషన్ అవుతుంది. మీరు గమనించినట్లయితే ఏవైనా కూడా ప్రోగ్రామ్స్ ఎప్పుడు 11 days, 21 days లేదా 60 days ఉంటాయి. ఎందుకు? మీ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవ్వడానికి మినిమం 21 రోజులు అవసరం పడుతుంది. సో మీరు ఏ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి, ఏ క్లాస్ అయినా జాయిన్ అవ్వండి, మీరు నేర్చుకున్నది 21 రోజులు మినిమం ప్రాక్టీస్ చేయాలి. మీరు గమనించినట్లయితే మనం అయ్యప్ప స్వామి మాల వేస్తాం, తర్వాత శ్రీనివాస్ మాల, ఆంజనేయ స్వామి మాల ఇలా కూడా వేస్తాం. అవి కూడా 21 days ఉంటాయి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ రీజన్. మన మైండ్ మనకు ఆ ప్రాసెస్కి రీప్రోగ్రామ్ అవ్వడానికి ఆ డ్యూరేషన్, మినిమం డ్యూరేషన్ వచ్చేసి 21 రోజులు. అందుకనే మీరు ఏదైనా చేస్తున్నా 21 రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు 21 రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఒక్కరోజు చేసేసి నాకు అవ్వలేదు, ఫ్రీక్వెన్సీ రాలేదు అంటే అవ్వదు. ఏది కూడా ఓవర్ నైట్లో జరగదు కదా విరాట్. సో నాకు పుట్టినప్పటి నుంచి వచ్చిన కొన్ని ఇమోషన్స్ ఇమ్మీడియట్గా మార్చుకోవాలంటే అవ్వదు, టైం పడుతుంది. అంతెందుకు, ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుని అమ్మాయి అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి 20 years or 25 years పుట్టింట్లో ఉన్న అలవాట్లు మార్చుకోవడానికి ఒక్క రోజులో అవుతుందా? అవ్వదు. సేమ్ వే ఇది కూడా అలానే. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ మీకు పని చేయాలన్నా, మేనిఫెస్టేషన్ ఏదైనా చేస్తుంది నాకు నిజం అవ్వాలంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవ్వాలి. మనం ఒకటి మేనిఫెస్ట్ చేస్తాం, మన ఎమోషన్స్, మన ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా ఇంకొక డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మన డెస్టినేషన్ రీచ్ అవుతామా? రీచ్ అవ్వం. సేమ్ వే మీరు ఆపోజిట్గా థింక్ చేసినప్పుడు మీ మేనిఫెస్టేషన్ కూడా నిజం అవ్వదు, దూరం అయిపోతుంది. సో ఆ ఫ్రీక్వెన్సీని పెంచుకునే పద్ధతి, ఎస్పెషలీ ఫర్ మనీ. ఫస్ట్ గ్రేట్ఫుల్ ఉండడం, బీయింగ్ గ్రేట్ఫుల్ అంటే ఉన్నదానికి మనము ఎక్కువగా కృతజ్ఞతగా ఉండడం. ఎగ్జాంపుల్ విరాట్, జాబ్ ఉందనుకోండి, జాబ్లో మనకు మేనేజర్ సతాయిస్తున్నాడు, కంప్లైంట్ చేస్తాం. అదే జాబ్ లేని ఉన్న అడిగితే, అరే నాకు జాబ్ ఉంటే చాలు, నెలకి నాకు ఒక స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. సో మనం ఉన్న వాటిని ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తాం, బ్లేమ్ చేస్తాం, దూషిస్తాం, నాకు ఇది లేదు అనేసి. బట్ మనం ఉన్నదానికి ఎప్పుడు కృతజ్ఞత భావం చెబుతూ ఉంటే, గ్రేట్ఫుల్గా ఉంటే మనకు ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనకు మ్యాచ్ అవుతుంది యూనివర్సల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయినప్పుడు మీకు డోర్స్ అనేటివి ఓపెన్ అవుతాయి, ఆపర్చునిటీస్ అనేటివి క్రియేట్ చేయబడుతుంది. ఇందాక మనం అనుకున్నట్టు క్రియేషన్ అనేది చేయబడుతుంది. మీరు ఒక సరైన ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతే మీకు యూనివర్స్ క్రియేట్ చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడైనా మనీ మేనిఫెస్ట్ చేసే వాళ్ళు 4 విధాలుగా నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి అనేసి. సో నా స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అయినా కూడా ఆ 4 విధాలుగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా చేసుకోవాలో కూడా నేను నేర్పిస్తాను వర్క్షాప్లో. ఎందుకు 4 విధాలుగా చేయాలి అనేది మనం మేనిఫెస్ట్ చేసినప్పుడు యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ నిజంగా క్రియేట్ చేస్తుంది విరాట్. 4 విధాలుగా నేను ఎలా సంపాదించవచ్చు అని. నేను ఒక హెచ్ఆర్ని, 13 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు హెచ్ఆర్లో. నాకు జాబ్ తప్ప నేను వేరేది ఇంకా నాకు ప్రపంచమే లేదు అనుకున్నాను. అంటే నేను ఈ జాబ్లోనే ఏదైనా సంపాదించాలి. హెచ్ఆర్లో టెక్నికల్ వాళ్ళకు వచ్చినంత హై శాలరీస్ హెచ్ఆర్లో రావు. సో నేను ఒక 30-40 lakhs నా శాలరీ అవ్వాలంటే నాకు మినిమం ఒక 18-20 years ఎక్స్పీరియన్స్ రావాలి. ప్లస్ నాకు ఎదుగుదల అంటే ఒక డైరెక్టర్ పొజిషన్, వీపీ పొజిషన్స్లో రావాలన్నా నాకు అంత ఏజ్, అంత ఎక్స్పీరియన్స్ కావాలి. హెచ్ఆర్లో అయితే సపోర్ట్ కాబట్టి. సో నేనేమనుకునేదాన్ని ఎప్పుడు కూడా, అండ్ పైగా నేను MBA డిస్టెన్స్లో చదివిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెద్ద కంపెనీస్లో ఎలిజిబుల్ లేదు. సో ఇది నేను క్రియేట్ చేసుకుంది, నేను మేనిఫెస్ట్ చేసుకున్నది. సో నాకేం రిగ్రెట్ లేదు. ఇలాంటి పొజిషన్లో కూడా నేనేమి మేనిఫెస్ట్ చేశాను, లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్నాక ఓకే నేను 4 విధాలుగా సంపాదించవచ్చు అనేది నాకు అర్థమైంది. సో నాకు 2020లోనే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పరిచయం అయింది. ఈ 2020లో నాకు లా ఆఫ్ అట్రాక్షన్ పరిచయం అయినప్పుడే మనకు కోవిడ్ కూడా స్టార్ట్ అయింది.
కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు విరాట్. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు నేను అప్గ్రేడ్ అవ్వాలి, నేను ఇలానే ఎంతగలం ఉంటాను అనేసి నాకు ఒక థాట్ అనేది వచ్చింది. సో ఇది కూడా యూనివర్స్ మనకి ఇచ్చిన థాట్, ఎందుకంటే యు ఆర్ వైబ్రేటింగ్ ఇన్ దట్ ఫ్రీక్వెన్సీ. ఇలా ఇచ్చినప్పుడు మీరేం చేస్తారు, నేనేం చేశాను, ఇంకొక ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే ఏం కావాలి అనేసి నేను ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాను. సో నేను ఇప్పుడు స్పార్క్లింగ్ థ్రెడ్స్ బొటీక్ అని ఒకటి నడుపుతాను. దట్ ఈస్ మై ప్యాషన్, నా ఇంట్రెస్ట్, నా ఓన్ ఇంట్రెస్ట్. ఇంట్లో పెట్టుకొని చేస్తున్నాను ప్రస్తుతానికి, బట్ ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఒక మంచి బొటీక్ నేను ఫ్యూచర్లో నేను పెట్టేసుకుంటాను. సో దానివల్ల నాకు ఒక ఇన్కమ్ వస్తుంది, ఎంతో అంత. ఓకే, నా జాబ్ వల్ల వస్తుంది, లైఫ్ కోచింగ్ సెషన్స్ ద్వారా వస్తుంది. అండ్ ఐ ఆల్సో డూ వాట్సాప్లో నేను ఆన్లైన్ కమోడిటీస్ని నేను సేల్ చేస్తూ ఉంటాను, బ్రాండెడ్ కాపీస్. సో ఇవన్నీ కూడా నేను సేల్ చేసి ఐఎమ్ ఎర్నింగ్ మనీ. నేను ఏ విధంగా ఒక ఇత్తనం నాటాను, 4 ways ఆఫ్ ఇన్కమ్ నాకు కూడా కావాలి అనేసి యూనివర్స్ నీకు కో-క్రియేషన్ చేసింది. సో నాకు తెలియకుండా నేను ఆ కోర్స్ నేర్చుకోవడము, డిజైనింగ్ చేయడము, ఒక బొటీక్ రన్ చేసుకోవడం. సో ఇలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఎప్పుడు కూడా మీరు గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్గా ఉంటే మనకు అవకాశాలు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, యూ జస్ట్ వైబ్రేట్ ఇన్ దట్ ఫ్రీక్వెన్సీ. మీరు ఆ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అయితే చాలు, మీకు వచ్చేస్తుంది. కానీ మనం ఎప్పటికప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఈ మంత్ గడిచేదే నాకు కష్టము, నేను ఆ లోన్ క్లియర్ చేయాలి, నా ఎడ్యుకేషన్ లోన్ ఉంది, నా పర్సనల్ లోన్ ఉంది, హోమ్ లోన్ ఉంది, ఈఎంఐస్ ఉన్నాయి, ఇవే నాకు అంతా చాలా టెన్షన్ అయిపోతుంది, స్కేర్సిటీ మైండ్ సెట్లో ఉంటాం. బట్ నాకు ప్రతి మంత్ నాకు జాబ్ వల్ల స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఈరోజు నేను నా జాబ్ వల్ల మంచి బట్టలు కొనుక్కుంటున్నాను, ఐ బాట్ మై ఫోన్. ఇలా మనము కృతజ్ఞత భావం చెబుతూ మనం వైబ్రేషన్ని పెంచుకోవచ్చు. రెండవది వచ్చేసి అరిగాతో. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అరిగాతో అనేది జపానీస్ వర్డ్. ఈ అరిగాతో అనే పదం ఏంటంటే థ్యాంక్ యూ, మన భాషలో థ్యాంక్ యూ. సో మీరు మనీని ఖర్చు పెడుతున్నా, మనీని మీరు తీసుకుంటున్నా అంటే ఇప్పుడు మీకు శాలరీ క్రెడిట్ అయింది, లేదా ఎవరైనా వచ్చి మీకు డబ్బులు ఇచ్చారే అనుకోండి, మీకు ఇవ్వాల్సింది థ్యాంక్ యూ చెప్పడం. జస్ట్ ఒక చిన్న వర్డ్ మన లైఫ్ని చేంజ్ చేస్తుంది, మన వైబ్రేషన్ని చేంజ్ చేస్తుంది, మనకు మనీతో ఉన్న వైబ్రేషన్స్, లో వైబ్రేషన్స్ని తొలగిస్తుంది. జస్ట్ ఒక వర్డ్, అరిగాతో మనీ. ఇది మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మనకు మనీతో ఉన్న ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇది సెకండ్ మనం చేయాల్సింది. థర్డ్ వన్, ఐ క్యాన్. నేను డెఫినెట్గా నేను చేయగలుగుతాను, ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఇట్, ఐ విల్ డూ ఇట్ అనే ఫ్రీక్వెన్సీకే వెళ్ళాలి. మనం ఏం చేస్తామంటే మేనిఫెస్ట్ చేస్తున్నాం, బట్ నాకు అవకాశాలు రాలేదని మనము వెంటనే కుంగిపోతాం. ఎందుకంటే మనం అందరం కూడా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, అంటే ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేసేయాలి. మనం చేసేసాం, నాకు వచ్చేసేయాలి, నేను డబ్బులు కట్టాను, వర్క్షాప్కి కట్టాను మేడం, వర్క్షాప్ అవ్వగానే నేను కోటీశ్వర్లు అయిపోవాలి, ఈ మైండ్ సెట్తో ఉంటుంది. సో ఈ ఉండడం వల్ల మనకు రాదు. అందుకే నేను ఈ వీడియో స్టార్టింగ్లో కూడా 21 రోజులు మినిమం మీకు పడుతుంది అనేది. సో ప్రతిరోజు నేను చేయగలను, ఐఎమ్ డూయింగ్ ఇట్, మనీ నాకే వస్తుంది, నాకు కాక ఎక్కడికి వెళ్తుంది, ఆ మైండ్ సెట్కి మనం వెళ్ళాలి. సో అది థర్డ్ వన్, ఫ్రీక్వెన్సీ పెంచుకోవడానికి. ఫోర్త్ వన్ వచ్చేసి మనము చాలా డిస్రెస్పెక్ట్ చేస్తాం డబ్బుని. పేరుకు మాత్రమే లక్ష్మీదేవి విరాట్, కానీ దాన్ని ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని అంత గొప్ప రేంజ్లో మనం చూడము. ఎప్పుడు కూడా డిస్రెస్పెక్ట్ చేస్తాం, అగౌరవపరుస్తాం. పర్స్ని, డబ్బుల్ని, కాయిన్స్ని ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటాము. తర్వాత డబ్బు గురించి మనము కొంచెం తక్కువగా మాట్లాడుతూ ఉంటాం, అంటే వాళ్ళ డబ్బుతో ఏదైనా కొనగలని అనుకుంటున్నారు. ఇలాంటి రకరకాలుగా మనము డిస్రెస్పెక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాం వేరే వాళ్ళ గురించి. సో లాస్ట్ వచ్చేసి హ్యాపీ పెయిడ్. హ్యాపీ పెయిడ్ అంటే ఎంతమంది ట్యాక్స్లు కడుతున్నారో నాకు తెలీదు విరాట్. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నాకు ఒక 20% ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ప్రతి ఒక్క వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు బాధపడతారు, అరే నేను ఎందుకు ఉట్టిగా గవర్నమెంట్కి కట్టాలి అనేసి. ఇంతకుముందు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకముందు నేను కూడా ఎప్పుడు కూడా కట్టేటప్పుడు బాధపడుతుంటే, నేను గవర్నమెంట్ నుంచి నేను పొందింది ఏం లేదు బెనిఫిట్, నేను మాత్రం గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా, ఈ యాటిట్యూడ్ ఉండేది. ఇదంతా కూడా మనం మనీకి ఇస్తున్న ఎనర్జీ. సో ఈ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చాక నేను ఎప్పుడు ట్యాక్స్ పే చేస్తున్నా, నేను ఒక్కటే అనుకుంటా, నేను పే చేసే ట్యాక్స్ వల్ల చాలామందికి పెన్షన్ డబ్బులు వెళ్తున్నాయి, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. పెన్షన్ రూపంలో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం యాటిట్యూడ్ అనేది చేంజ్ చేసుకోవాలి డబ్బు పరంగా. అప్పుడు మనం మనీ యొక్క ఫ్రీక్వెన్సీతో
మనం మ్యాచ్ అవుతాం. మనీకి తెలీదు విరాట్ ఒక యాంకర్ అని, సౌమ్య ఒక లైఫ్ కోచ్, సౌమ్యకు 4 విధాలుగా ఇన్కమ్ ఉంది, సౌమ్య దగ్గరికి వెళ్దామని మనీకి ఎప్పుడు తెలియదు. మనీకి నువ్వు హౌస్ వైఫ్ అని తెలీదు, మనీకి నువ్వు స్పోర్ట్స్ పర్సన్ అని తెలీదు, మనీకి నువ్వు సెలబ్రిటీ అని తెలీదు. నీ ఎనర్జీ మాత్రమే తెలుస్తుంది మనీకి. సో మీరు ఏ ఎనర్జీలో ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతారో ఆ ఎనర్జీ, అదే మీ మనీ ఎనర్జీ. మీ దగ్గర మనీ ఉంది లేదు అంటే అది డెఫినెట్లీ మీ ఎనర్జీ. సో మీ వైబ్రేషన్స్ని ఈ విధంగా మీరు పెంచుకొని మనీని ఇంకా అట్రాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ మరీ ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో అది వండర్ఫుల్ అని చెప్పాలి. అండ్ అట్ ది సేమ్ టైం చాలామందికి విషయాలు ఇంకా తెలియదు. వీటిని పూర్తి తరహాలో నేర్చుకోవడానికి, వాటిని వాళ్ళ లైఫ్లో ఆచరణలో పెట్టడానికి మీ వర్క్షాప్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అందులోనూ మీకు దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ తెలుసుకొని దాని నుంచి మీరు కూడా అప్డేట్ అవుతూ ప్రతి విషయం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా మ్యామ్ దగ్గర ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇమీడియట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉంటున్నాయి. సో ఇమీడియట్గా వేరే వాళ్ళు మీ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకునే ముందే మీరే ఈ ఆపర్చునిటీని తీసుకొని వెంటనే మీ లైఫ్ని మార్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.